అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలాగా అవినీతిగా జన్మభూమి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానో తెలుగుదేశం పార్టీ జెండా మోస్తానే మాత్రమే పెన్షన్లు అందించేవారు. ఈరోజు దర్జాగా 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 పెన్షన్లు తీసుకోవటమే కాదు, ఎవరి దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి గారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేస్తుంది. ఈరోజు మేము దమ్ముగా ధైర్యంగా 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి మేము దమ్ముగా చెప్పుకున్నాం. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఫలానా వాళ్ళు మా ముఖ్యమంత్రిని చెప్పుకునే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? మేము దమ్ముగా చెప్పుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం గారు 175కి 175 స్థానాలు మేము గెలుచుకుని వస్తామని చెప్పని అంత దమ్ముగా మేము చెప్పుకోగలుగుతున్నాం. మీరు చెప్పుకోగలరా? ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు.